హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మార్చిలోనే గ్రూప్స్ రిజల్ట్స్ అంటూ ఇచ్చారు. బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా నియామకాలు, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఫలితాలు అంటూ రావడం జరిగింది తెలుగు ప్రభ పేపర్లో. తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్స్ ఫలితాలు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను అవరోహణ విధానంలో మార్చిలో ప్రకటించనున్నట్లు తెలిసింది. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటించి ఆ తర్వాత గ్రూప్ 2 అనంతరం గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయనుంది. ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపికైతే ఖాళీలు మిగలకుండా ఉండేందుకు ముందుగా గ్రూప్ 1 నియామక ప్రక్రియ, ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదలవుతాయి అంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పోలీస్ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నిరుద్యోగులు అంటూ మనకైతే రావడం జరిగింది నమస్తే తెలంగాణ పేపర్లో. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో జీవో 46తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. 2016, 2018, 2022లో అప్పటి ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్లో 15,000 పోలీస్ ఉద్యోగాలు ఇచ్చిందని, ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆరోపించారు. నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపన చేయకుండా పోలీస్ ఉద్యోగార్థులకు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని, ముఖ్యంగా ఆంధ్ర పోలీస్ అధికారి వివి శ్రీనివాసరావును పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా తప్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పోలీస్ నిరుద్యోగ బాధితులు ఆకాష్, శంకర్, కళ్యాణ్ తదితరులు హెచ్చరించారు. నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాలపరిమితి మార్చి 10 వరకు పొడిగింపు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ పదవీ కాలాన్ని మార్చి 10వ తేదీ వరకు పొడిగిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జనవరి 11 నుంచి ఫిబ్రవరి 10 వరకు మొదటి దఫా పదవీ కాలాన్ని పొడిగించారు. కమిషన్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇటీవల నివేదిక సమర్పించింది. దీనిని మంత్రిమండలి ఆమోదించి శాసనసభలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించింది. పలువురు ఎస్సీ వర్గీకరణపై పునఃపరిశీలన చేయాలి అంటూ సీఎంకు విన్నవించారు. ఈ నేపథ్యంలో కమిషన్ కాల పరిమితిని మరోసారి పొడిగిస్తూ ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.